అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అంటే 2027 వరల్డ్ కప్ ఓడిఐ వరల్డ్ కప్ అయితే ఇక 1.5 year అయితే ఉంది. కానీ బీసీసీఐ ఇప్పటి నుంచినే ప్లేయర్స్ మీద ఫోకస్ అయితే పెడుతుంది. ఏ ప్లేయర్స్కి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని అయితే బీసీసీఐ అయితే ఫోకస్ అయితే పెడుతుంది. ఇక్కడ ఈశాన్ కిషన్ నుంచి విరాట్ కోహ్లీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు 2027 వరల్డ్ కప్లో. కానీ ఈశాన్ కిషన్ నుంచి రోహిత్ శర్మకే పెద్ద ప్రాబ్లం, పెద్ద గండం ఉంది అని అయితే అర్థమైతే అవుతుంది. అది ఎలాగంటే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం. అంటే లాస్ట్ ఇయర్ దానికి ముందు శ్రేయస్ అయ్యర్ తర్వాత ఈశాన్ కిషన్ బీసీసీఐ కంప్లీట్గా పక్కన పెట్టేసింది. మీరు ఆరాంగా రెస్ట్ తీసుకోండి, ఇంటర్నేషనల్ క్రికెట్కి వద్దంటే వద్దని అయితే పక్కన పెట్టేసింది. అవునా కదా? ఆ కసితో ఈశాన్ కిషన్ తర్వాత శ్రేయస్ అయ్యర్ డొమెస్టిక్ క్రికెట్లో ఆడి 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 సక్సెస్ అయితే అయ్యారు. ఇప్పుడు T20లో ఛాన్స్ ఇచ్చినా కొడుతున్నారు, ఓడిఐలో ఛాన్స్ ఇచ్చినా కొడుతున్నారు. అవును కదా? దుమ్ము లేపుతున్నారు. ఈశాన్ కిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఐపీఎల్లో కొడుతున్నాడు, T20లో కొడుతున్నాడు, ఇప్పుడు ఓడిఐలో కొడుతున్నాడు. అవును కదా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిఐ సిరీస్ అయితే జరుగుతుంది కాబట్టి ఈ సిరీస్లో విరాట్ కోహ్లీకి ఛాన్స్ రావాల్సింది. కానీ ఏమో హామ్ స్ట్రింగ్ ఇంజరీ అంట. అందుకే విరాట్ కోహ్లీని పక్కన పెట్టి ఆ ప్లేస్లో ఈశాన్ కిషన్కి ఛాన్స్ అయితే ఇచ్చారు. థర్డ్ బ్యాటర్గా వస్తున్నాడు, కుమ్ముతున్నాడు, చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. కానీ ఇప్పటి ఇంకా 29 వన్డేస్ ఓడిఐ మ్యాచెస్ ఆడితే 1092 రన్స్ అయితే కొట్టాడు. అంటే అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కానీ ఇక్కడ చూస్తే రోహిత్ శర్మ ఫామ్లో లేడు. వయసు 39 years అయింది ఆల్రెడీ. ఫామ్లో లేడు. ఇంజురీస్. అవునా కదా? ఇక ఓడిఐ వరల్డ్ కప్ టైంకి 41 years ఏజ్ అయితే అవుతుంది. అవునా కదా? అంటే ఇప్పుడు ఈశాన్ కిషన్ ఆడుతూ ఉంటే థర్డ్ ప్లేస్లో రోహిత్ శర్మ ఓపెనర్గా కదా ఆడేది. ఈశాన్ కిషన్ నుంచి రోహిత్ శర్మకి ఎలా ప్రాబ్లం అవుతుందని అయితే చాలామంది అయితే అనుకోవచ్చు. అది ఎలాగంటే మామూలుగా ఈశాన్ కిషన్ 29 వన్డేస్ ఆడితే అందులో 9 మ్యాచెస్ ఓపెనర్గా వచ్చాడు. నిజంగా థర్డ్ ప్లేస్లో వచ్చినప్పుడు కంటే ఓపెనర్గా వచ్చినప్పుడే చాలా అంటే చాలా డేంజర్గా మారిపోయినాడని చెప్పచ్చు. ఈశాన్ కిషన్ ఓపెనర్గా ఆడిన మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో 495 రన్స్ అయితే కొట్టాడు. ఓపెనర్గా కొట్టేశాడు. అందుకే ఇక్కడ రోహిత్ శర్మని పక్కన పెట్టేసి ఓపెనర్గా ఈశాన్ కిషన్కి ఛాన్స్ అయితే ఇవ్వచ్చు అని అయితే అనిపిస్తుంది. ఇప్పుడు థర్డ్ బ్యాటర్గా ఆడుతున్నాడు, థర్డ్ ప్లేస్లో అయితే వస్తున్నాడు. కానీ థర్డ్ ప్లేస్ మాత్రం విరాట్ కోహ్లీ చాలా అంటే చాలా సేఫ్గా పెట్టుకున్నాడు. ఎలాగంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాతో తర్వాత న్యూజిలాండ్తో ఓడిఐ సిరీస్ అయితే జరిగింది రీసెంట్గా. అసలు అద్దరు కొట్టేశాడు. అసలు ఈ 2 సిరీస్లో 3 సెంచరీలు అయితే కొట్టాడు. అవును కదా? సౌత్ ఆఫ్రికాతో 300 రన్స్ కొడితే న్యూజిలాండ్తో 240 రన్స్ అయితే కొట్టాడు. అది కాకుండా ఎప్పుడు ఫిట్గానే ఉంటాడు. 99% ఇంజురీ వల్ల విరాట్ కోహ్లీ తప్పుకునే పరిస్థితే లేదు కాబట్టి థర్డ్ ప్లేస్ని చాలా అంటే చాలా సేఫ్గా అయితే పెట్టుకున్నాడు. అవును కదా? అంటే ఈశాన్ కిషన్ నుంచి విరాట్ కోహ్లీకి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. అవును కదా? ఇక్కడ ప్రాబ్లం అంతా రోహిత్ శర్మ. కేర్లో 5 వన్డే మ్యాచ్లు ఆడితే 125 రన్స్ అయితే కొట్టాడు. పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు రోహిత్ శర్మ నుంచి. అది కాక ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇంజరీస్, ఫామ్లో లేడు. అది కాక వయసు కూడా అయిపోతుంది కాబట్టి ఓడిఐ వరల్డ్ కప్ టైంకి 41 years అయితే ఏజ్ అయితే అవుతుంది. అవును కదా? అందుకే ఓపెనర్గా చాలా అంటే చాలా సక్సెస్ అయితే అయ్యాడు కాబట్టి ఈశాన్ కిషన్ ఓపెనర్గా రోహిత్ శర్మని బీకేసి ఈశాన్ కిషన్కి ఛాన్స్ ఇవ్వచ్చు అని అయితే అనిపిస్తుంది. తెలీదు ఏం జరుగుతుందో తెలియదు. ఆ టైంలో ఫిట్గా ఉంటాడో లేదు తెలియదు, ఫామ్లో ఉంటాడో లేదు తెలియదు. అవును కదా? ఈశాన్ కిషన్కే ఛాన్స్ అయితే ఇవ్వచ్చు. దాని తర్వాత ఈశాన్ కిషన్కి ఏమన్నా ఛాన్స్ ఇస్తే ఒక పక్క శుభ్మన్ గిల్ తర్వాత ఒక పక్క ఈశాన్ కిషన్ ఓపెనింగ్ అయితే చేస్తారు. ఒక పక్క లెఫ్ట్ హ్యాండర్ తర్వాత రైట్ హ్యాండ్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగా సెట్ అయితే అవుతుంది. బౌలర్స్ కూడా ఇది కష్టకరంగా మారుతోంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈశాన్ కిషన్ నుంచి విరాట్ కోహ్లీ ప్లేస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈశాన్ కిషన్ నుంచి రోహిత్ శర్మకే ప్రాబ్లం అని అయితే దీని నుంచి మనం అయితే అర్థమైతే చేసుకోవచ్చు. అవును కదా? చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో. ఈశాన్ కిషన్కి ఛాన్స్ ఇస్తారు లేదా? రోహిత్ శర్మ ఆడేది చాలా కష్టం. ఈశాన్ కిషన్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక ముందు ఈశాన్ కిషన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూద్దాం. అవును కదా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.